వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలి తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న. 2024 జనవరి 1వ తారీఖున బ్రిక్స్ కూటమిలోనికి కొత్తగా 5 దేశాలు చేరాయి. వీటితో పాటు మరో దేశానికి కూడా సభ్యత్వం ఇవ్వాలని బ్రిక్స్ కూటమి ప్రయత్నించినప్పటికీ సభ్యత్వాన్ని తిరస్కరించిన దేశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఇరాన్, ఆప్షన్ 2 ఇథియోపియా, ఆప్షన్ 3 సౌదీ అరేబియా, ఆప్షన్ 4 అర్జెంటీనా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అర్జెంటీనా. మరో ప్రశ్న. ప్రపంచంలోనే తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్ను ఉపయోగించి మరణశిక్షను అమలుపరిచిన మొదటి దేశం ఏది? 25/1/2024 తేదీన. ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 రష్యా, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 ఇరాన్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అమెరికా. 20 మార్చ్ 2024 ప్రపంచ సంతోషకర దినోత్సవం తేదీన విడుదల చేసిన వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ నందు భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? ఆప్షన్ 1 120వ స్థానం, ఆప్షన్ 2 124వ స్థానం, ఆప్షన్ 3 126వ స్థానం, ఆప్షన్ 4 128వ స్థానం. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ నందు భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తించమన్నారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 126, 126వ స్థానం రైట్ ఆన్సర్. మరో ప్రశ్న. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి ఇచ్చిన నివేదికలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశమేదని తెలిపింది? ఆప్షన్ 1 భారత్, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 చైనా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భారత్. భారతదేశము అత్యధికంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశం అని తెలిపింది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ర్యాంక్ 2024లో భారత్ పాస్పోర్ట్ స్థానం 85 కాగా ఇందులో ఏ దేశం యొక్క పాస్పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, ఆప్షన్ 3 ఫ్రాన్స్, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్.